ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియో చూసాం కదా. ఇది ప్రీవియస్ వీడియోస్కి కంటిన్యూషన్ అనమాట. సో దయచేసి ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటనేది. ఓకే, సో మనకి ఇక్కడ 3 ఫైల్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ టు ఎంప్లాయీ. అయితే సో మనకి ఇక్కడ ఒక ఫైల్ సైజ్ అనేది 14 ఉంది, రిమైనింగ్ గ్రేటర్ దాన్ 20 కన్నా ఉంది. అయితే ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే ఏదైతే ఫైల్ సైజు లెస్ దాన్ 20 ఉంటాయో ఆ ఫైల్స్ని డిలీట్ చేయాలి, రిమైనింగ్ ఫైల్స్ని ప్రాసెస్ చేయాలా. బట్ ఫైల్ సైజ్ అనేది తక్కువ ఉంటే 20 కన్నా అలాంటి వాటిని డిలీట్ చేయాలి. దట్స్ అవర్ రిక్వైర్మెంట్. ఓకే, సో ఇది ఎలా చేస్తాం ఏంటనేది విల్ ట్రై టు సే దట్. ఓకే, మీకు ప్రీవియస్ వీడియో చూస్తే క్లారిటీ వస్తుందన్నమాట ఏంటనేది. జస్ట్ ఒక చిన్న స్టెప్ చేంజ్ చేస్తే రిమైనింగ్ అంతా కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. సో ఎక్స్ప్రెషన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఎటువంటి చేంజ్ అనేది లేదు. అలానే ఎక్కడ కూడా ఎటువంటి చేంజ్ లేదు, ఎందుకంటే ఎక్స్ప్రెషన్ ఏంటి, గ్రేటర్ దాన్ 20 కాబట్టి అది ట్రూ యాక్టివిటీ వస్తుంది. ట్రూ యాక్టివిటీలో మనం ఆల్రెడీ కాపీ డేటా యాక్టివిటీ ఉంది కాబట్టి దేస్ నో ప్రాబ్లం. ఇప్పుడేంటి, ఫాల్స్ యాక్టివిటీ. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చేసాం ప్రీవియస్ వీడియోస్లో, వెయిట్ యాక్టివిటీ. అలా కాకుండా ఇప్పుడు నేను డిలీట్ యాక్టివిటీ తీసుకుంటాను. ఓకే, సో డిలీట్, సో పేరు మారుతా, delete the file less than 20. less than 20. సో సోర్స్ లాగింగ్ ఉంది కదా, ఇది డిజేబుల్ చేద్దాం. సోర్స్ ఇక్కడ డేటా సెట్ వచ్చేసరికి ఇది తీసుకుంటాను. అలానే సో ఫైల్ నేమ్ వచ్చేసరికి సో గెట్ మెటా డేటాలో ఉన్న ఐటమ్ నేమ్ తీసుకుంటాను. ఫైల్ ఇన్ఫర్మేషన్ డాట్ ఐటమ్. ఓకే, ఇంకా రిమైనింగ్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఏదైతే ఫైల్ సైజు లెస్ దాన్ 20 ఉంటుందో వాటిని డిలీట్ చేసి రిమైనింగ్ ఫైల్స్ని మనం ప్రాసెస్ చేస్తున్నాం. కావాలంటే ప్రీవియస్ టేబుల్లో ఇదే కదా మనం యూజ్ చేసింది, మళ్ళీ ట్రంకేట్ చేస్తాను ఫర్ టైమింగ్. ఓకే గుడ్, ఇప్పుడు మళ్ళీ లోడ్ చేస్తాను. చూడండి, సో ఎటువంటి డేటా లేదా, ఐడి నేమ్ శాలరీ 3 ఎంటీ అనమాట. ఇప్పుడు మనకి ఫైల్స్ పైప్ లైన్ రన్ చేసినప్పుడు ఆ 2 ఫైల్స్ ఏదైతే ఇక్కడ ఫైల్స్ ఉన్నాయో అవి లోడ్ అవ్వాలి. బట్ ఈ డిపార్ట్మెంట్ 2 అనే ఫైలు ఈ కంటైనర్ ఈ ఫోల్డర్ నుంచి డిలీట్ అనేది జరగాలన్నమాట. ఓకే, సో అది పాసిబుల్ అవుతుందా లేదా అనే ఇష్యూ వస్తుందో విల్ ట్రై టు సీ దట్. సో రిమైనింగ్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు పైప్ లైన్లో ఏదైతే చేంజెస్ ఉన్నాయో సేమ్ అనమాట. నేను ఎక్కడ కూడా చేంజ్ చేయడం అనేది చూద్దాం. వ్యాలిడ్. ఓకే, సో డీబగ్, దట్స్ ఇట్. సో ఇప్పుడు మనకి టేబుల్లోకి 3 రికార్డ్స్ రావాలా. అలానే సో సోర్స్ డేటా ఫైల్లో ఒక ఫైల్ డిలీట్ అయ్యి 2 ఫైల్స్ మాత్రమే ఉండాలి. చూద్దాం ఇది ఏమవుతుంది. స్టార్ట్ అయిన పైప్ లైన్ ఎగ్జిక్యూషన్. ఓకే, ఇన్ ప్రోగ్రెస్, సక్సెస్ అయింది. సో బట్ స్టిల్ డేటా రాలేదు, ఇంకా టైం పట్టొచ్చు అది. దట్స్ ఇట్. ఒక్కోసారి టైం ఎక్కువ పడుతుంది, ఒక్కోసారి చాలా ఫాస్ట్గా అవుతుంది అన్నమాట. ఐ థింక్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద నెట్వర్క్. మనం ఇది అని చెప్పలేం ఎగ్జాక్ట్గా. సో లోడ్ అవుతుంది, కాంటే మీరు కంటైనర్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు సో దట్ మనకు క్లారిటీ ఉంటుంది. ఐ థింక్ డిపార్ట్మెంట్ ప్రాసెస్ అవుతున్నట్టుంది. మేబీ డేటా వస్తే వచ్చుండొచ్చు. యా, ఒక ఫైల్ లోడ్ అయింది, వెరీ గుడ్. మేబీ ఇక్కడ ఫైల్ ఇంకా ఉందా లేదా చెక్ చేసుకున్నా. ఐ థింక్ ఇంకా ఉంది, ఇంకా డిలీట్ అవ్వలేదు. లెట్స్ దట్. సో ఇంకా లోడ్ అవుతుంది ఫైల్స్. లెట్స్ సీ ఎంత టైం పడుతుందో చూద్దాం. సో ఇప్పుడు కండిషన్ చెక్, సక్సెస్ అయింది. సో రీఫ్రెష్ చేద్దాం కావాలంటే. ఓకే, సో డిలీట్ అవుతుంది. ఐ థింక్ డిలీట్ అవుతుంది ఫైల్. చూడండి, డిపార్ట్మెంట్ 2 అనే ఫైల్ డిలీట్ అయింది. ఓకే, సో ఇలా మనం ఏంటంటే రకరకాల కండిషన్స్. అలానే ఇప్పుడు మనకి డేటా వచ్చిందో చెక్ చేసుకోవాలి ప్రాపర్గా. ఇంకా లోడ్ అవుతుంది 1 మోర్ ఫైల్. చూడండి, సో 3 రికార్డ్స్ వచ్చినాయి. అలానే ఈ ఫోల్డర్లో ఫైల్ అనేది డిలీట్ అయింది. అంటే
సో మనం ఏదైతే రిక్వైర్మెంట్ అనుకున్నామో ఆ రిక్వైర్మెంట్ అనేది ఈజీగా అచీవ్ చేయగలిగాం. ఓకే, ఇలా మనం ఏంటంటే సో రకరకాలుగా కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇఫ్ కండిషన్లో డిపార్ట్మెంట్ డేటాలో కూడా ఎగ్జిక్యూట్ అయింది, డిపార్ట్మెంట్ డేటా 2 సార్లు, ఎందుకంటే 2 ఫైల్స్ ఉన్నాయి కాబట్టి. అలానే డిలీట్ ఫైల్ కూడా ఎగ్జిక్యూట్ అయింది, ఎందుకంటే ఒక ఫైల్ అనేది సైజు లెస్ దాన్ 20 ఉంది కాబట్టి ఆ కేసులో ఫాల్స్ కండిషన్ వస్తుంది కాబట్టి ఈ యాక్టివిటీ అనేది ఎగ్జిక్యూట్ అయింది అనమాట. ఓకే, ఇలా మనకేంటంటే సో డిఫరెంట్ యూజ్ కేసెస్ అనేది రియల్ టైంలో ఉంటాయన్నమాట. సో యా, ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.